దోస్తులు నేను వచ్చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి కాంగ్రెస్ వాళ్ళకు జూన్ 4 టెన్షన్ సీట్లు పోతాయని అయితున్నారు పరేషాన్ మళ్ళీ పారి నవ్వుల పాలైన ఎంకన్న తోటోళ్ళు అన్నారు ఇది మన సబ్జెక్ట్ కాదన్నా అబద్ధాలు చెప్పినట రేవంతుల వారు గ్యారంటీల కథ సుతం అంతేనా సారు బయట పడ్డది ఫ్రీ కరెంటు కిట్కు మొత్తం వసూలు చేస్తుండ్రు సాటుకు పురుగుల తిండి పెడుతున్నారు హోటలల్లా చూసుకోకుండా పడతారు దావకాళ్ళల్లా అబ్బర కొడుక అసలు ముచ్చట గిదా నాకు తెలుస్తలే లేదు రోజు నేను వార్తలు చెప్తా గానీ ఈ ముచ్చట నాకు గుర్తుకే రాలేదు ఎంత పని అయిపోయే రోజు ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్తున్నా గానీ ఆ ముచ్చట్ల వెనకలున్న అసలు ముచ్చట ఇదని తెలుస్తలేదు పోండ్రి వీళ్ళు గందుకేనా ఎన్ని దినాల సంది ఇవన్నీ చేస్తున్నారు గా సార్ వచ్చి అన్ని బయట చెప్పి పోతున్నాడు పాపం వచ్చే నెల 4 తారీఖు తర్వాత పెద్ద కథే అయ్యేటట్టున్నది పోండ్రి రాష్ట్రంలో ఈ నడుమ కొత్త కొత్త ట్యాక్సులు బయటకు వస్తున్నాయి అప్పట్లో ఆ ట్యాక్స్ బి ట్యాక్స్ బయటకు వచ్చినాయి ఈ నడుమ కొత్తగా యూ ట్యాక్స్ పి ట్యాక్స్ పేర్లు సుతం వినిపిస్తున్నాయి ఈ ట్యాక్సులు ఏడ వసూలు అవుతున్నాయి యాడికి పోతున్నాయి అని అందరూ పరేషాన్ అయిండ్రి కానీ యూ ట్యాక్స్ పైసలన్నీ కొన్ని ఢిల్లీకి పోయినాయని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సారు చెప్పిపోయిండు ముఖ్యమంత్రి లిస్టులో ఆయన పేరు సుతం రాయించుకుంటానికి 100 కోట్లు పంపిండట ఢిల్లీకి సర్కార్ వచ్చి 6 నెలలు సుతం కాలే అప్పుడు ఇవన్నీ పైసలు ఎందుకు పంపుతున్నారు అనేది ఇన్ని దినాలు సమజ్ కాలే కానీ ఇప్పుడు అసలు ముచ్చట బయటికి వస్తున్నది ఓట్లు అయిపోయినాక సర్కారులా చాలా అడిట్ అయినాయట కొత్త మంత్రులను తీసుకుంటారట అసలు కథ ఏంటంటే ఓట్లల్లా మంచిగా గెలిస్తే ఏం లేదు లేకపోతే సీఎం సారు సీటు సుతం పీకేందుకు తయారైందట ఢిల్లీలున్న ఇందిరమ్మ ఇంటోళ్ళు ఆయన ఒక్కనే కాదు మంత్రులను సుతం పీకేస్తారని బయట మాట్లాడుకుంటున్నారు జరంత సీట్లు అటిటైనా అందరినీ మడత పెట్టి బయటికి నూకుతానని చెప్పిండట ఢిల్లీ బాసుల మనుషులు దీంతో ఇక్కడ వాళ్ళకు గుండెల్లో భయం వచ్చిందట దీంతో ఏది మోసేటోళ్ళు అది మోస్తున్నారట అట్లనే సీఎం కుర్చీ ఖాళీ అయితే అట్లా నన్నే కూర్చోబెట్టాలని ఉత్తమ్ సారు 100 కోట్లు ఇచ్చి దస్తీ వేసి వచ్చిందని ఏలేటి సారు చెప్పిండు ఈడికే పొంగులేటి సారు వెంకటరెడ్డి సారు సీటు కోసం పెద్ద పెద్ద పట్టాలు వర్షిండ్రని అనుకుంటున్నారు ఈ ట్యాక్స్ల పైసలన్నీ అవిటికే పోతున్నాయట ఇక మంత్రి కొలువుల కోసం సుతం చాలా మంది తిప్పల పడుతున్నారట కానీ V6 ఓనర్ వివేక్ సార్ అయితే టీవీని పేపరు మొత్తాన్ని పాటోల చేతిలో పెట్టి నాకు కొలువు ఇస్తే చాలని అంటున్నాడట అగో వాళ్ళ ఇంట్లో ఈడికే చాలా ఇచ్చిండ్రు నాకు ఇయ్యకుంటే ఊకోనని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సారు అంటున్నాడట దీంతో మొన్న ఎంపీ ఓట్లకు ముందు నుంచే ఇద్దరికి మస్తు కొట్లాట నడుస్తున్నది అంటున్నారు కానీ మంత్రి కొలువులు సీఎం కొలువులు అనంగానే ఎగేసుకొని ఉరుకుతున్నారు సూట్ కేసులు పంపుతున్నారు సార్లు మరి ఏడాదిలా పొలగాండ్లకు 2 లక్షల కొలువులు ఇస్తామన్నారు ఆడి సంగతి ఏమాయే కొలువు లేనోళ్లకు నెలకి పైసలు ఇస్తామన్నారు దాన్ని ఏ మూసి నదిలో నూకిండ్రు అయినా ఓట్లప్పుడు రెచ్చగొట్టడానికి పొలగాండ్లు కావాలి గాని వాళ్ళకు కొలువులు ఎందుకు సార్లు పుసుక్కున వాళ్ళకు కొలువులు ఇచ్చింది అనుకోండి మళ్ళా ఓట్లు వచ్చినప్పుడు మనం రెచ్చగొట్టడానికి ఎవరుంటారు చెప్పుండ్రి అబ్బబ్బా మీరు సూపర్ పోండ్రి అరే ఏం తెలివి మొదటి సంది ఇట్లనే ఉన్నారా ఈ నడుమ ఇంత తెలివికి వచ్చిండ్రా మా ఊర్లో బాగా చదువుకొని 10ది పాస్ అయిన వాళ్ళు సుతం మీ ముంగట పనికి రారు అసలు మిమ్మల్ని పొగటానికి మాటలు దొరుకుతలేవు ఇంతగానం గొప్ప పని చేసింది ఎవరో కాదుల్లో మన కరెంట్ వాళ్ళు నిజంగా అలా తెలివికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువనే పోండ్రి ఇది చూసినాక మీరు సుతం అట్లనే అంటారు మీకు ఎంతమందికి ఫ్రీ కరెంట్ వస్తున్నదో తెలియదు కానీ ఫ్రీ కరెంట్ వచ్చేటోళ్ళు ఈ వార్త తప్పకుండా చూడాలి మాకు ఫ్రీగానే రావట్టే మళ్ళీ ఇదెందుకని అనుకుంటే మీ జేబులకే షిల్లు పడుతుంది అసలు ముచ్చట ఏందంటే ఇగో ఈ బిల్లు చూడుండ్రి ఈ నెంబర్లను మంచిగా చూడుండ్రి ఇది మార్చి 4వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు దాకా వచ్చిన బిల్లు డేట్లు కనిపించినాయి కదా
పక్కపొంటి నెంబర్లు చూడండి 8, 6, 9, 4. మార్చిలో బిల్లు కొట్టినప్పుడు గదే నెంబర్ ఉన్నది, ఏప్రిల్లో బిల్లు కొట్టినప్పుడు అదే నెంబర్ ఉన్నది. పాపం మార్చి నెలల కరెంటు కాల్వనట్టున్నారు. అయినా కానీ 110 రూపాయలు బిల్లేసి 0 బిల్లే ఇచ్చిండ్రు. మంచిదే. ఇక ఈ బిల్లు చూద్దాం. ఇది ఏప్రిల్ నెల బిల్లు. ఏప్రిల్ 4వ తారీఖు నాడు బిల్లు కొట్టిండ్రు, మళ్ళా మే 3వ తారీఖు నాడు కొట్టిండ్రు. ఏప్రిల్ బిల్లు కొట్టినప్పుడు రీడింగ్ ఎంతున్నది? 8, 6, 9, 4. ఇక మే నెలల బిల్లు కొట్టినప్పుడు ఎంతున్నది? 9, 0, 7, 6. మొత్తం 395 యూనిట్ల కరెంటు కాలింది. ఎంత పెద్ద ఇల్లు ఉన్నదో మరి. ఒకటే నెలల 395 యూనిట్ల కరెంటు కాలింది. 2700 రూపాయల బిల్లు వచ్చింది. కానీ అసలు కిక్కు ఈడనే ఉన్నది. మార్చి నెలల అసలు కరెంటే వాడినట్టు బిల్లు ఇచ్చిండ్రు, కానీ ఏప్రిల్ నెలల మొత్తం 2 నెలల వాడిన కరెంటు లెక్కలు తీసి 395 యూనిట్లు కాల్చినట్టు చెప్పి 2700 బిల్లు ఇచ్చిండ్రు. అంటే ఒక నెలల ఫ్రీ కరెంట్ ఇచ్చినామని చెప్పి నెల తిరగంగానే 4 నెలల బిల్లు ఒకటేసారి కొట్టిండ్రు అన్నట్టు. వరంగల్ జిల్లా నెక్కొండ కాడ అయింది ఇది. మనం బిల్లు ఎంత వచ్చిందని చూస్తాం, ఏదన్నా అటు ఇటు అనిపిస్తే ఎన్ని యూనిట్లు కాలిందని చూస్తాం. కానీ పోయిన నెల నుంచి ఈ నెల దాకా మీటర్ రీడింగ్ ఎంత అయిందనేది చూడం కదా. కరెంట్ వాళ్ళు ఆ కిట్ కు దొరకబట్టిండ్రు. ఇట్లా ఎంత మందికి చేసిండ్రో తెలియదు. ఈ అన్నైతే మా తానికి వచ్చి చెప్పిండు. ఇది కరెంట్ వాళ్ళ ఉపాయమో లేకపోతే రేవంత్ సారు బట్టి సార్ల ఉపాయమో తెలియదు, కానీ ఫ్రీ కరెంటు పైగా మొత్తం ఇట్లా వసూలు చేస్తున్నట్టే కొడుతున్నది. జర కరెంటు బిల్లు వచ్చినాక 1కి 2 మాటలు చూసుకోండి ఏ బిల్లులో ఎంత గుంజుతున్నారో. మనకేదన్నా తెలుస్తేనే మాట్లాడాలి, తెలియకపోతే మాట్లాడొద్దు. సప్పుడు ఏక కూర్చోవాలి. గప్పాలు కొట్టుకుందామని పోయి అందరి ముంగట ఇల్వ తీసుకోవద్దు. మనకు ఎంత తెలుసో గంతనే మాట్లాడాలి. లాక్కున్నా పంతుల లెక్క బిల్డప్ కొట్టొద్దు. ఏం తెలియని కాడికి పోయి నేనే తురుం కాను, నేనే బబ్బర్ షేను అని డైలాగులు చెప్తే ఇగో ఇట్లనే అవుతుంది. పాపం కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ పరిస్థితి నవ్వటోళ్ళ ముంగట జారిపడ్డట అయిందుల్లా. సారు ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవ్వరికి సమజ్ కాదు. మరి ఆయనకన్నా సమజ్ అవుతుందో లేదో కానీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు. అప్పట్లో సుతం ఇట్లనే రైతు బంధు అడిగితే చెప్పుతోని కొడతామని గలీజ్ మాటలు మాట్లాడాడు. రాజకీయాలు మాట్లాడేటప్పుడు జరంత అటిటైనా నడుస్తుంది, కానీ సర్కార్ లెక్కలు మాట్లాడేటప్పుడు ఎట్లుండాలి సారు? కాగితాలు ముంగట పెట్టుకొని దేని గురించి మాట్లాడుతున్నాము, దాని కథ ఏందని తెలుసుకొని చెప్పాలి. కానీ చూడుండ్రి సారు బబ్బర్ షేర్ లెక్క ఎట్లా డైలాగులు వేస్తున్నాడు. ఎంసీఏ వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటంటే 14 ఫ్లోర్లకు దాటకూడదు గవర్నమెంట్ హాస్పిటల్. అది హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఏ పేషెంట్ తీసుకుపోతాం సడన్గా ఎమర్జెన్సీగా కరెంటు పోతుంది, ఇంకేమైనా జరుగుతుంది. 27 ఫ్లోర్లు కట్టుకుంటారు వాడు తలకాయ ఉన్నాడు. నేను ఆ ఇంజనీర్లను పిలిచి అడిగిన ఏం చేయమంటారు సార్, 15 ఫ్లోర్లో ఉండే కేసీఆర్ వచ్చే మొత్తం పైకి లేకపోయినా నాకు ఎత్తుండాలంటారు. ఆలోచన లేదు, పాడు లేదు. రాష్ట్రం చేసి ఇప్పుడు ఎలిమినాని 14 ఫ్లోర్లకే కుదించి చూసిండ్రు కదా. ఎలిబినగర్ తాన టిమ్స్ దవాఖానను 27 అంతస్తులు కడతందుకు పోయిన సర్కారు వాళ్ళు నిర్ణయం చేసిరట. ఏహే గంతెత్తు కడితే ఎట్లా, పుసుకున కరెంటు పోతే అండ్లున్నోళ్ళు కిందికి మీదికి ఎట్లా పోతారని ఎవ్వరికి రాని డౌట్ వచ్చింది ఆ సార్కు. అందుకే దాన్ని 14 ఫ్లోర్లకు తగ్గించినాం, అందులో షరీక్ అయ్యేటోళ్లకు తిప్పలు తప్పించినాం అని చెప్పుకుంటున్నాడు. కానీ పోయిన సర్కారు వాళ్ళేమో మేము నక్ష గీసిందే 14 అంతస్తులకు, వెంకటరెడ్డికి ఏం తెలియదు ఉట్టేనే గాలి ముచ్చట్లు మాట్లాడతారని కారు పార్టీ వాళ్ళు సారు గాలంతా తీస్తున్నారు. ఇక అసలు ముచ్చట ఏంటంటే దవాఖానకు కరెంటు తిప్పలు రాకుండా చూస్తామని చెప్పాల్సిన మంత్రి గారు కరెంటు పోతుందని అంతస్తులు తగ్గించుడేందని ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు అంటున్నారు. ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే మన సీఎం రేవంత్ల వారికి సుతం ఈ పెద్ద బిల్డింగ్ కట్టుడు నచ్చుతలేదట. ఇండ్ల లెక్క దవాఖాన్లు గంతెత్తు కడతారా అని ఆఫీసర్లతోనే అన్నాడట. రేవంతం సారు ఎత్తుతోని కట్టకుంటే గుణపెంకల ఇండ్ల లెక్క చిన్న కట్టుకుందాం గానీ అంత జాగ ఏడున్నదో చూపే రాదురి అని పబ్లిక్ అడుగుతున్నారు. గా గోపన్పల్లిలా చాలా జాగ ఉన్నదట కదా, అందులోకెళ్ళి గుంట జాగా ఇడిచిపెట్టి మిగిలింది ఇచ్చినాం అనుకో ఎక్కువ ఎత్తు లేకుండా కింద పెద్ద దవాఖాన కడదాం. ఏమంటారు సారు? పబ్లిక్ కోసం రోజుకు 18 గంటలు పని చేసుకుంటా సీఎం అయిన కానుంచి నిద్రనే పోతలేవట. గంత మంచోళ్ళు మీరు ఈ చిన్న పని సుతం చేసి పెట్టిరనుకో పబ్లిక్ మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. జరంత ఆలోచన చేయరు సారు. పనిల పని ఎంకన్న సార్ను సుతం ఓ చెయ్యమని చెప్పుండ్రి.
వెనకటికి ఓ రాజు ఉండేటోడట. నేను పేదింట్లో పుట్టినా కానీ మస్తు కట్టవాడి రాజునైనా అని చెప్పుకునేటోడట. కానీ పేదోళ్ళకు మాత్రం ఏం మంచికి చేయపోయేటోడట. పేదోళ్ళు ఏదైనా కావాలని అడుగుటానికి పోతే అలా మోకం సుతం చూడకపోతుండేనట. గేటు కాడనే ఆపేటోడట. ఇది చేస్తా అది చేస్తానని అబద్ధాలు చెప్పి ఆఖరికి ఏది చేయకపోయేటోడట. రాజుగారు మంచిగా చేస్తలేరని ఎవరన్నా అడిగితే వాళ్ళను గొలుసులతో కట్టేసి జైల్లో వేసేటోడట. నిజముల్లా ఈ కథ మా నాయనమ్మ చెప్పింది. ఈ కథ ఇప్పుడెందుకు చెప్తున్నానో తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. నిజాలు చెప్పేటోళ్ళు లోకానికి నచ్చరని అంటారు కదా, మన రేవంతం సార్ సుతం అట్టనే ఉన్నట్టున్నది. పోండ్రి సార్కు అలవాటు లేని పని నచ్చని పని ఇంకొకరు చేస్తే ఊకుంటాడా చెప్పుండ్రి. సీఎం కుర్చీలో కూసోక ముందు నుంచి సార్కు అదే పని ఉన్నట్టున్నది. ఇక చూడుండ్రి కావాలంటే పోయిన సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు సార్ ఏం చెప్పిండు, సెక్రటరేట్ కింద లంక బిందెలు ఉన్నాయి అన్నాడు. అందుకే పాతదాన్ని గూలగొడుతున్నారని అన్నాడు. దానికి ఏమైనా ఆధారాలు చూపెట్టిండా? చూపియలే. డ్రగ్స్ అమ్మేటోళ్లతోని కేటీఆర్ కు దోస్తానం ఉంది అని అన్నాడు. అది సుతం ఉట్టిదే అయ్యింది. కేటీఆర్ మీద ఈడీ కేసులు కాకుండా బీజేపీ వాళ్ళతో దోస్తానం చేస్తున్నాడని అన్నాడు. అది సుతం ఉట్టిదే అయిపోయే. వాళ్ళ మామ ఫేక్ సర్టిఫికెట్ పెట్టి నౌకరు తెచ్చుకున్నాడని చెప్పిండు. అది కూడా బోగస్ ముచ్చట అని వెళ్ళిపోయింది. ఇక కోకాపేట కాడ భూములు అమ్మితే అందులో 1000 కోట్ల రూపాయలు చేతులు మారినాయని అన్నాడు. అది కూడా తుస్సే అయ్యింది. సారు నోరుకు మొక్కాలే, ఇట్లా నోటికి ఏది వస్తే అది చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు. లాస్ట్ కు ఓట్లప్పుడు సుతం ఇట్లనే గ్యారంటీ లేని గ్యారంటీ కాయిదాలను రాసిచ్చిండ్రు. ఇప్పుడు అవిటి కోసం పబ్లిక్ కు చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి. సారుకేమో ఇయ్యాలి వాటు ఉండే, కానీ ఈ కారు పార్టీ వాళ్ళేమో అన్ని నిజాలే బయట పెట్టే వరకు వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తున్నారు అన్నట్టు. ఓయూ హాస్టల్ది అసలైన లెటర్ బయట పెట్టిండ్రని క్రిషాంక్ అనేట ఆయనను జైలుకు తోలిండ్రు. అందరూ బయట పెట్టిన ఆర్టీసీ లోగోను సోషల్ మీడియాలో పెట్టినందుకు దిలీప్ హరీష్ రెడ్డి అనేటోళ్ళ మీద సుతం కేసులు రాసిర్రు. మొదలు బయట పెట్టిన వాళ్ళను ఏమంటలేరు, దాని మీద సోషల్ మీడియాలో రాసిన వాళ్ళని మాత్రం లోపటేస్తున్నారు. ఇక దీని మీద సోషల్ మీడియాలో మస్తు మాట్లాడుకుంటున్నారు. రేవంతం సార్కు నిజాలు నచ్చాయి పోయి అన్ని నిజాలే చెప్తారా మరి మీరు? ఇట్లా చెప్తే సారు చూసుకుంటా ఎట్లా ఊకుంటాడని అంటున్నారు. నిజం తెలిసినా దాన్ని ఫేకు తయారు చేసి పెట్టాలి. సర్కారు వాళ్ళ లెటర్లను సుతం మార్ఫింగ్ చేసి పెట్టాలి. అప్పుడు సార్కు మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ కారు పార్టీలకు ఏం తెలియదు, అన్ని అసలు కాయిదాలే పెడుతున్నారట సోషల్ మీడియాలో. జర ఇగనన్నా రేవంతం సార్ చూసి నేర్చుకోర్రి. అట్లనే సార్ వాళ్ళ మీడియా తాన మాపటిలి స్పెషల్ క్లాసులకు పోర్రి. అబద్ధాన్ని నిజం లెక్క, నిజాన్ని అబద్ధం లెక్క ఎట్లా రాయాలనో నేర్పిస్తారు. షీ గా చైనోళ్ళు జపానోళ్ళు తేళ్ళు జర్రులు జిర్ర పులుగులు కాల్చుకొని తింటారట. లాక్ అవి ఎట్లా తింటారో ఏమో. షీ ఆ పేరింటనే నాకు ఒకారం వస్తున్నది. వాటిని ఎవరు పట్టుకొస్తారు, ఎవరు వండుతారు, వీళ్ళ పాడుగాను ఎట్లా తింటారో ఏమో. మంచిగా కోళ్ళు మేకలు గొర్రెలు చేపలు తినొచ్చు కదా. వీళ్ళకు ఇదేం రోగముల్లా అడ్డం వచ్చినాయి అన్ని తింటారు. ఇషవ్వా నాకు అంత ఒకారం వస్తున్నది. నేను బయటికి పోయేస్తా, ఈ లోపల మీరు ఈ వార్త చూడండి. చైనా వాళ్ళు జపాన్ వాళ్ళే కాదుల్లో, మనం సుతం అవే తింటున్నాం. ఏహే మేమెందుకు అవి తింటాం? మేము మంచి పెద్ద పెద్ద హోటళ్లకు పోయి బిర్యానీలు కోడి చికెను మేక మటన్ తింటామని చెప్తున్నారు కదా. మంచిది ఆడికే పోదాం పాండ్రి. ఇగో ఇది హైదరాబాద్లో ఉన్న బాహుబలి కిచెను. చూడుండ్రి బెల్లం డబ్బాల జిల్లా పురుగులు ఎట్లా రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయో. గిన్నెలు గడిగే కాడ ఎంత ముద్దుగున్నదో కూడా చూడుండ్రి. ఇక ఇది రాయలసీమ రుచులు అనే పెద్ద హోటలు. చూడుండ్రి మైదా పిండిలో లక్క పురుగులు ఎట్లా ఆడుకుంటున్నాయో. ఇక ఇది షాగ్ హౌస్ అనే హోటలు. వీళ్ళేం తక్కువ కాదు, ఇది సుతం అట్లానే ఉన్నది. ఇక ఇది కృతంగానే ఇంకొక పెద్ద పేరున్న హోటలు. ఇంట్లో చూడుండ్రి డేట్ అయిపోయిన మెంతి పేస్టు, డేట్ అయిపోయిన మసాలా డబ్బాలు, సగం ఉడకబెట్టి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన కూరలు. ఆఫీసర్లు పోయి చూసి అవన్నిటిని చెత్త డబ్బాలు వేసుకొని వచ్చిర్రు బయటికి. ఇక ఇది రెస్ట్ ఓ బార్ అనే ఇంకో హోటలు. ఊరు పేరు లేని పిజ్జా బేసులు, బ్రెడ్ ప్యాకెట్లు, చికెన్ మటన్ చూడుండ్రి ఎట దాచి పెట్టిర్రు ఫ్రిడ్జ్ లా. ఇక ఇది బాస్కిన్స్ రాబిన్స్ అనే ఐస్ క్రీమ్ దుకాణం. ఇంట్లో కూడా డేట్ అయిపోయిన 66 చాక్లెట్ల ప్యాకెట్లు దొరికినాయట. ఇక ఇది క్రీమ్ స్టోన్ అనే ఐస్ క్రీమ్ దుకాణం. ఈడ సుతం షానా డేట్ అయిపోయిన ఉన్నాయట. ఇక ఇది ఉప్పల్ కాడున్న మాస్టర్ చెఫ్ హోటలు. చూడుండ్రి కూరలు రొట్టెలు ఎంత ముద్ద దాచిపెట్టిర్రు. ఫ్రిడ్జ్ అయితే కొత్తగా ఇప్పుడే తెచ్చినట్టున్నారు. నోట్లో నీళ్లు ఊరుతున్నాయో ఇలా చూస్తుంటే. తిండి హోటల్లే కాదు, బార్లు పబ్బులు సుతం ఇట్లనే గబ్బు ఉన్నదట. డౌన్ టౌన్ పబ్బులా డేట్ అయిపోయిన చికెన్ దొరికింది. మాకావు బార్లా సుతం డేట్ అయిపోయిన చికెన్, బూజు పట్టిన జీడిపప్పు, ఖరాబ్ అయిన సాసులు దొరికినాయి. ఇక నీసు ముక్క దొరకని హోటళ్ల హలాత్ కూడా ఇట్లనే ఉన్నది. ఇది హిమాయత్ నగర్ ఉన్న క్లోవ్ హోటల్. చూడుండ్రి క్యారెట్లు ఇప్పుడే చేన్లకెళ్ళే తెచ్చినట్టున్నారు. గిన్నెలు సుతం చాలా మంచినీళ్ళతోని చెక్కున మెరిసేటట్టుగా అడుగుతున్నారు. ఇక ఈ అన్ని చూసినాక మీకేమనిపిస్తుంది?
చైనా వాళ్ళు జపాన్ వాళ్ళే కాదు, మనం వాళ్ళకంటే ఎక్కువ పురుగులే తింటున్నామని ఎరకైంది కదా. అందుకే ఈ తాపకు హోటల్ పోతప్పుడు జరంత చూసుకొని పోర్రి. సారు మంచోడు, సార్కు ఏం తెలియదు, సారు ఏం చెయ్యలే. 2 నెలల కింద మర్డర్ తోటి సార్కు ఏం సంబంధం లేదు. నిన్న ఆయన మర్డర్ తోటి సుతం ఎసొంటి సంబంధం లేదు. సార్కు రక్తం పేరింటనే కళ్ళు తిరుగుతాయి. సారు రాజకీయంలో రాముల వారి లెక్క. సార్కు మంచి మనసున్నది. సారు చాలా గొప్పోళ్ళు, ఏ తప్పు చేయలేదు. కానీ కారు పాటోళ్ళు కావాలనే సారును అంటున్నారు. ఇగో ఈయననుల్లా సారు మన మంత్రి జూపల్లి గారు. సారోళ్ళ కాడ నిన్న ఓ కారు పాట ఆయనను చంపేసిండ్రు కదా, అది ఈ సారు పనేనని కారు పాటోళ్ళు అన్నారు. కేటీఆర్ సార్ పోయి మస్తు తిట్టొచ్చిండు. దీంతో ఇయాలొచ్చి జూపల్లి సారు మాట్లాడి పోయిండు. చెప్పుండి సారు, ఏమైంది అసలు? వాస్తవంగా దురదృష్టకరమైన సంఘటన. చనిపోయిన శ్రీధరుడు కూడా దుర్మార్గుడు కాదు, దురదృష్టం మర్డర్కు గురి కావడం జరిగింది. అది బాధాకరమైన సంఘటన. అది ఎవరికైనా అటువంటి సంఘటన జరగకూడదు. ఏ కుటుంబం కూడా కోలుకోలేని బాధ ఉంటుంది. డెఫినెట్గా నేను కూడా ఖండిస్తా ఉన్నాను. అబ్బా, ఎంత మంచి మనసు సార్ మీది. పక్క పాటోళ్ళైనా కానీ మస్తు పాయిరం చూపెడుతున్నారు. అందరూ మరి మీరే జయించిండ్రని అంటున్నారు. నిజమేనా సారు? నేను ప్రశ్న మాట్లాడుతా ఉన్నా. నీవు ప్రైవేట్ గారు రా, బేకూఫ్ నాయలు బేకూఫ్ మాట మాట్లాడుకుంటూ మీ బేకూఫ్ మాటతోటి అంటే పబ్లిక్ అంతా చూతే చేస్తారా? ఇవన్నీ కూడా చార్జ్ షీట్స్. మీకు తిట్లు బాగానే వస్తున్నాయి సరే గాని, మీకైతే సంబంధం లేదంటారు. నిన్న ఉట్టిగా అందరూ బద్నాం చేసిరు మిమ్మల్ని. అంత జూపల్లి సారే చేయించిండని, చంపినోళ్లను ఊరు దాటిచ్చిండ్రని. కానీ మీకైతే సంబంధం లేదంటారు. మీరు చేయకపోతే అయిపాయే. సరే గాని, మీకు ఆయనతోటి ఏం కొట్లాటనే లేకపాయే. పోయి చూసొస్తే అయిపోయేది కదా సారు. ఇంత లొల్లి ఉండకపోయేది కదా. అయినా గాని చనిపోయిన ఆయన మీద కేసులున్నాయని, భూముల పంచాయతీలున్నాయని మీకెట్లా ఎరికైంది సారు? ఎవరన్నా చెప్పిండ్రా? మీరే తెలుసుకున్నారా? కానీ అన్ని మంచిగానే దొరకబట్టిండ్రు. ఈయన ఒక్కనే ఉన్నాయా, లేకపోతే ఇంకెవరైనా కేసులు కాయిదాలు ఉన్నాయా? తప్పు పట్టుకోకుండ్రి సారు. గట్లనే మళ్ళీ ఎవరికన్నా ఏమన్నా అయితే వచ్చి మాట్లాడిపోవాలి కదా. టైముకు కేసుల కాయిదాలు లేకుంటే మళ్ళా నిన్నటి లెక్కనే మీరే జయించిండ్రు కావచ్చని అందరూ అనుకుంటారు. ఇది మన తీన్మార్. రేపు ఇంకిన్ని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. ఉంటాయిగా.